తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టగా అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. చివరికి అన్ని పక్షాల కొన్ని సూచనలతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని సభ్యులను కోరారు. ఇటు ఎస్సీ వర్గీకరణ బిల్లుపైన ప్రభుత్వం పట్టుదలతో ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు పెంచాలన్నదే లక్ష్యమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. బీసీ రిజర్వేషన్ బిల్లును పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మనందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న. శ్రీకాంత్, బలరాం, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇందుకు సంబంధించి గత 6 నెలలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. 42% రిజర్వేషన్ల అమలుకు డెడికేషన్ కమిషన్ను నియమించి బీసీ జనాభాను పూర్తిగా గణించింది. ఆ తర్వాతే శాసనసభలో ఇందుకు సంబంధించిన ఒక బిల్లును ప్రత్యేక సమావేశాలు పెట్టి గతంలో తెచ్చినప్పటికీ ఈరోజు మరోసారి ఆ బిల్లుకు సంబంధించి శాసనసభ ముందు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును బీసీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2 బిల్లులు వేర్వేరుగా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న లక్ష్యంగా మరో బిల్లులు, 2 బిల్లులను ప్రభుత్వం వేర్వేరుగా అమలు అంటే శాసనసభ ముందు ఉంచింది. దీనిపై చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు ఈ బిల్లుకు అన్ని పార్టీలు కూడా బిల్లుపై సానుకూలంగా స్పందించడంతో అసెంబ్లీ తీర్మానం చేయడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఈ బిల్లు అసెంబ్లీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రంలో చట్టపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీ తీర్మానం చేయడంతో ఇక ప్రభుత్వం అంటే ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి బంతి వెళ్తుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు కానున్నాయి. బలరాం, రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు కూడా శాసనసభ ముందుకు రానుంది. ఈ 2 బిల్లులకు సంబంధించి ప్రభుత్వం అంటే అధికార పార్టీగా అఖిలపక్షం నేతలను కేంద్రం వద్దకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.